నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్రచారం చేస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం మానేశాడు, వెళ్ళిపోయాడు. ఆ లాస్ట్ లో ఇంకొక సంవత్సరం ఎలక్షన్ ఉండగా అప్పుడు చూసుకోవచ్చు అనేటువంటి విధంగా రిలాక్స్ అయిపోయాడు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ వాళ్ళు సరే, వాళ్ళ అభిప్రాయం అది. బట్ దాన్ని నేను గౌరవిస్తున్నాను. బట్ అది తప్పు అంటే నాకు అది నచ్చలేదని చెప్పే హక్కు కూడా నాకు ఉంది, కాబట్టి అది నాకు నచ్చలేదు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి సినిమాలకు సంబంధించి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం అయితే అర్థమైంది, అది చాలాసార్లు ప్రస్తావించాను. అబ్బాయి, మనకున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, వాస్తవ పరిస్థితి ఏంటి, మనకున్నటువంటి బాధ్యతలు, మన పార్టీ బలోపేతం చేసుకోవటం కానీ, లేకపోతే ముందుకు వెళ్లేటువంటి క్రమంలో మనకు వస్తున్నటువంటి అడ్డంకులు ఏంటి, దీన్ని ఎలా రివర్స్ చేస్తారు, ఉన్నటువంటి మిత్రులే ఎలా రివర్స్ చేయగలరు, మనల్ని ఎలా దెబ్బ కొట్టగలరు అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమైందని నా అభిప్రాయం. కాబట్టి మొదటే చెప్పినట్టు కొన్ని రోజులు పరిపాలన చేసి అంత సెటరేట్ చేసి మిగతా సినిమాలు కంప్లీట్ చేస్తానని మొదట్లోనే చెప్పాడు. కాబట్టి అయినా కూడా సంవత్సరం ఇచ్చించాడు. సంవత్సరం పాటు అంటే మొత్తం ఒక క్లారిటీ తీసుకోవడానికి, ఒక సెటరేట్ చేయడానికి సంవత్సరం పట్టింది పవన్ కళ్యాణ్ గారికి. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఎలక్షన్స్ కోసం ముందే 6 నెలలు ముందే మొత్తం వదిలేసాడు. మరి సంవత్సరం 6 నెలలు అవుతుంది ఇప్పుడు వరకు ఆయన దాని సెక్షన్స్ కి వెళ్ళి. కాబట్టి మొత్తం పక్కన పెట్టేసి ఆయనకున్నటువంటి కమిట్మెంట్స్ ని, అంటే ఇప్పటికి ఫుల్ డైట్ తీసుకొని మనిషి చాలా తగ్గిపోయాడు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు, చాలా తగ్గిపోయాడు అనేటువంటి, కొన్ని కేజీలు తగ్గిపోయాడు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు షూటింగ్స్ లో పాల్గొని ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ మొత్తాన్ని, నిర్మల్ కావచ్చు, ఓజీ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఈ సినిమాలన్నింటినీ కూడా కమిట్మెంట్స్ ఇచ్చేసి డేట్స్ ఇచ్చేసి కంప్లీట్ చేస్తున్నాడు. అది కంప్లీట్ చేస్తే మళ్ళీ కొత్త సినిమాలకి సైన్ చేయొచ్చు. ఆ కొత్త సినిమాలకి సైన్ చేస్తే మళ్ళీ ఆయనకి డబ్బు వస్తుంది, దాంతో మళ్ళీ ప్రజల్లోకి వస్తాడు, చాలా మందికి హెల్ప్ చేస్తాడు, చాలా డబ్బులు ఇస్తాడు, మళ్ళీ పార్టీ బలోపేతం చేసుకునే విధంగా ముందుకు వెళ్తాడు. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ దీంట్లో పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. రాజకీయంగా ఆయన కొంత మౌనం వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ రెండు విషయాలు. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరంలో ఏంటి పరిస్థితి ఏంటి, ఏంటి, ఈ కూటమి ఏంటి, ఈ మిత్రత్వం ఏంటి, దీనికి పరిణామాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడుగా వెళ్తున్నటువంటి టైంలో ఆయనకి కట్టడి చేయడానికి ఎవరు ప్రయత్నించారు, డిప్యూటీ సీఎం లోకేష్ గారిని కూడా చేయాలనేటువంటి విధంగా ఎవరు ముందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయనకు అర్థమయ్యాయి. ఈ అర్థం అవడంతో ఒక్కసారిగా ఆయన వ్యూహాన్ని ఖచ్చితంగా మార్చాలనేటువంటి విధంగా ఎవరికైనా అనిపిస్తుంది. బట్ అదైతే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది ముందుకు రావాలి. కాబట్టి పార్టీ బలోపేతం చేసుకోవాలి, ఈ సెక్షన్ ఒకటి ఉంది. 2, ఆయన ఇచ్చేటువంటి కమిట్మెంట్స్, అంటే ఆ సినిమాలు తొందరగా కంప్లీట్ చేయాలి, లేకపోతే సినిమాలకు ముందుకు వెళ్ళవు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ వెళ్ళిపోయి ఈయన వ్యూహానికి పదులు పెట్టుకునేటువంటి విధానం చాలా మీరు కావాలంటే గమనించండి. ఛాలెంజ్ చేస్తాను నేను. ఒక సునామీలా వస్తాడు బయటికి, కావాలంటే గుర్తుపెట్టుకోండి. నా నమ్మకం ఖచ్చితంగా సునామీలా వస్తాడు. మీరు బాగా గమనించండి. పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే ఇంకెవరు ట్రాఫిక్ ఉండదు. ఓన్లీ మీడియాలో ఆయనకి సంబంధించిన టాపిక్లే నడుస్తుంటాయి ఖచ్చితంగా. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతాకి సంబంధించి అంటే సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు. ఎందుకంటే ఆయన వచ్చి ఒక మాట మాట్లాడాడంటే ఖచ్చితంగా అది పెద్ద వైరల్ అయిపోతుంది. దాని గురించి ఎవరిదైనా చర్చలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించి, మిగతా విషయానికి సంబంధించి ఎవరు ఏం పట్టించుకోరు. కాబట్టి ఆయన వచ్చాడు అంటే ఫోకస్ అంతా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ కావచ్చు, ఆయనకి ఇప్పుడున్నటువంటి ఎదురైనటువంటి పరిస్థితులు కావచ్చు, రాజకీయంగా వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా పదును పెట్టుకోవాలి. కాబట్టి టైం కావాలి, అటు పని అవ్వాలి, టైం కావాలి. దీనికోసం మాత్రం ఆయన గ్యాప్ తీసుకున్నాడు అనేది నా అభిప్రాయం. మిగతా వాళ్ళు రాజకీయం ఆపేశాడు, ఆ రాజకీయంగా ఆలోచించడం మానేశాడు, ఆయనకు ఒక సంవత్సరం ఉన్న తర్వాత రావచ్చు అనేటువంటి విధంగా ఆయన ఏదో అనుకుంటున్నాడు అనేటువంటి కోణంలో చేసినటువంటి ప్రచారం అక్షరాల తప్పు అనేది నా అభిప్రాయం. మరేమో